పుట్ల కొద్దీ సన్నడ్లు మార్కెట్కు పోటెత్తిన ధాన్యం 500 బోనస్తో భారీగా పెరిగిన సన్నాల సాగు పోయినాడు 20.5 లక్షల ఎకరాలు, ఈసారి 40.40 లక్షల ఎకరాలు. ఇప్పటిదాకా సన్నాలు దొడ్డు వడ్లు కలిపి 18.80 లక్షలు టన్నులు కొన్న ప్రభుత్వం రైతులకు ఇప్పటిదాకా 620 కోట్లు చెల్లింపు, బోనస్ కింద 115 కోట్లు. పోయినాడు ఈ టైం వరకు 9.30 లక్షల టన్నులు కొనుగోలు చేసిన గత సర్కారు. ఇప్పుడైతే ప్రతి గింజను కూడా కొంటున్నారట, పోటెత్తులట. జనం అయితే మొత్తం పోటెత్తి జనం ఉన్నారట. ఎక్కడ రోడ్ల మీద ఎక్కడ ధాన్యం లేదు, మొత్తం టోటల్గా వచ్చి మొత్తం నిండిపోతుందని చెప్తున్నారు. కొంతనన్నా ఉండాలన్న, ఇది రేవంత్ రెడ్డికి చాలా మైనస్. రేవంత్ అన్న కొంతనన్నా ఉండాలి నీకు. ఒక పక్కన రైతులు అరిగోస పడుతున్నారు, మరో పక్కన రైతులను ఇబ్బంది పెడుతున్నారు, మరో పక్కన దళిత బంధు, బీసీ బంధు, ఆ బంధు, ఈ బంధు అని ఏ బంధులు లేవు. ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంది. నువ్వు ఒక్కడివి ఏక నిరంజనలాగా పనిచేస్తున్న నమ్ముకున్నటువంటి మంత్రులు ఎవరికి కోఆర్డినేషన్ చేయలేక, ఎవరికి సమాచారం తెలియక ఏ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మీడియా వాడు పోయి మైకు పెట్టంగానే ధన మాట్లాడుతున్నారు. ఎందుకంటే రాష్ట్రం నిన్ను నమ్ముకొని ఉంది, రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్ముకొని ఓటేసిళ్ళు, రాష్ట్ర ప్రజలకు నువ్వు ఉన్నావు అనే ధైర్యంతోనే వేసిళ్ళు. ఇలా ప్రతి ఒక్కరు కూడా బాధపడి, ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడ్డ తర్వాత నువ్వు ఎందుకన్నా నీ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఎందుకు? ఎంత ఇబ్బంది పడుతున్నారు కదా. ఇలా వాళ్ళందరూ కూడా ఎక్కడ చేసిన గొంగడి అక్కడే ఉంది. అధికారులు నియమించిన అధికారులైనా వాళ్ళు మిమ్మల్ని మరి ఫెయిల్యూర్ చేస్తున్నారా, రెస్పాండ్ అవుతున్నారా రైతులకు అంటే వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతున్నారు. వీళ్ళు నీ సొంత పత్రిక కాబట్టి వీళ్ళు రాపించినావు. కేంద్ర మంత్రులు ఎవరిని కేటీఆర్ కలవలే, ఆయన అరెస్టును మేము అడ్డుకుంటలేము. కిషన్ రెడ్డి కేసీఆర్ తరహాలోనే రేవంత్ దోపిడీ, మూసి పక్కన 3 నెలలు ఉండేందుకైనా సిద్ధమని వెల్లడి. చూడు మళ్ళీ మూసి వచ్చింది, ఇటుపై మూసిని పక్కన పెట్టేసాను. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. రాష్ట్ర సర్కార్పై రిటైర్మెంట్ల భారం, మార్చడానికి 10,000 మంది ఉద్యోగులు పదవి విరమణ. గత సర్కారు 3 ఏళ్ల పెంపుతో ఇప్పుడు కొనసాగుతున్న రిటైర్మెంట్లు. ఖజానాపై ఏటా 5,000 కోట్ల దాకా అదనపు భారం. ఆదాయంలో 30% పైగా జీతభత్యాలు పెన్షన్లకే. రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే కల్లా రానున్న మార్చి నాటికి దాదాపు 10,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ ఉన్నారు. ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై నాటికి 4,405 మంది ఉద్యోగులు రిటైన్ అయ్యారు. దీంతో రాష్ట్ర ఖజానాపై అదనంగా 500 కోట్ల మేర భారం పడుతున్నట్టు ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది. రాష్ట్ర ఆదాయం దేనికంత ఖర్చు అవుతుందని వివరాలు అడిగి ఆర్థిక శాఖ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల తెప్పించుకున్నారు. ఇందులో జీతాలు, పెన్షన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే వాటికి ఎక్కువ మొత్తం వెళ్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక భారం తప్పించుకునేందుకు ఉద్యోగుల పదవి విరమణ వయసును 50 సంవత్సరాల నుంచి 61కు పెంచిన నేపథ్యం కూడా ఉంది. ఇది కూడా రాష్ట్ర సర్కార్పై రిటైర్మెంట్లో కూడా భారం పడుతుంది. 10,000 కోట్ల రూపాయలు అట. 10,000 మంది రిటైర్ అయితే వాళ్ళ మీద భారం పడేటువంటి పరిస్థితి ఉందని కూడా ఉన్నటువంటి వార్తలు చూస్తున్నాం.